అందరికీ నమస్తే. సీ ద హెడ్లైన్స్. లగచర్ల నోటిఫికేషన్ వాపస్, రైతుల మాటే సర్కార్కు ఫైనల్. సారే తెచ్చిండట తెలంగాణ, తలుస్తలేరు అమరులనైనా. కారు కలువరిస్తుంది జమిలి ఎన్నిక, కేసీఆరే సీఎం అయితాడట పక్క. కాకినాడ పోర్టులకెళ్లి రేషన్ దందా, ఆఫీసర్లను నమ్ముంటేనట గోవింద. కొలువులకు కొత్త కానిస్టేబుల్లు, మస్తు మురుస్తుండ్రు కన్నోళ్ళు. గవర్నమెంట్లు ఒక్క పారి ఫిక్స్ అయితే ఎవ్వరి మాటిని అబ్బా. పబ్లిక్ ను కేర్ చేయి, రైతులను అసలే పట్టించుకోవు. ఫ్యాక్టరీ పెట్టాలంటే వెట్టుడే, ప్రాజెక్టు కట్టాలంటే గట్టుడే. ఊర్లను ముంచుతారు, జనాలను గెదుముతారు. కాదు కక్కసం అంటే లాఠీలలేస్తాయి. మళ్ళా ఎంత కొట్లాడినా కోర్టులకు పోయినా ఏలటోళ్ళు ఏదనుకుంటే గదే ఏసి తీరుతారు ఏదేమైనా. కానీ ఇదంతా అప్పుడు, ఇప్పుడు తరిక మారింది. మళ్ళా లగచర్ల రైతుల పోరాటానికి సర్కార్ దిగొచ్చింది. భూములు తీసుకోవడానికి ఇచ్చిన నోటిఫికేషన్ వాపస్ తీసుకున్నది. ఇవాళ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల 580 మంది కాంచెల్లి 632 ఎకరాలు కావాలని 3 నెలల కిందట నోటిఫికేషన్ వచ్చింది. జాగలకు మంచి రేటు కట్టిస్తాము, ఫార్మా కంపెనీలు పెడతాము, జాబులు వస్తాయని ఎంత చెప్పినా పంటలు వండే భూములు ఇస్తానికి ఒప్పుకోలే పబ్లిక్. మొన్న ఊరవతల ప్రజాభిప్రాయ సేకరణ పెడితే బీఆర్ఎస్ కార్యకర్త కలెక్టర్ సార్ను ఊళ్ళకు దోలుకొస్తే మలరబడ్డారు. కాలరం మీద రాళ్ళేసిరు, ఆఫీసర్లను పోలీసులను కొట్టిండ్రు. అటాక్ చేసిన వాళ్ళని ఆ రాత్రి అరెస్ట్ చేస్తే ఇంకా కూడా జైల్లోనే ఉన్నారు. దాడికి పిలానేసినని పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ను పట్టుకపోయి చెల్లపల్లి జైల్లో పెట్టిండ్రు. అయినా మనోళ్ళు అస్సలు తగ్గలే. గల్లీకెళ్లి ఢిల్లీ దాకా ఎస్సీ ఎస్టీ కమిషన్ ను, మానవ హక్కుల కమిషన్ ను కలుసుతోటి ముచ్చట పెద్దగా అయ్యింది. అటు రైతులు ఇటు అన్ని పార్టీలు డిమాండ్ చేసే వరకు సరేనని నోటిఫికేషన్ వాపస్ తీసుకురన్నట్టు. అయితే మందుల కంపెనీలు వద్దు, ఏరే కంపెనీలు పెడతానికి అక్కడ వాళ్ళు ఓకే అంటున్నారని ప్రచారం అవుతుంది. ఇప్పటికైతే గింతే. నిర్మల్ జిల్లా దిలావర్ రా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని 5 పబ్లిక్ 2 రోజులు రోడ్ల మీదకి వస్తే ఎమ్మటే పనులు ఆపేసిర్రు. మొత్తానికి మొత్తం రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. కానీ అప్పట్లో పలానా ప్రాజెక్ట్ కడుతున్నాము, పలానా కంపెనీ పెడుతున్నాం అంటే వద్దని ఎవరు ఎంత ఓట్లన్నా జిజ్జు మీద భూములు తీసుకున్నారు. ఈ సర్కార్ ఏమో లగచర్ల అయినా దిలావర్ అయినా పబ్లిక్ ఏది చెప్తే గదే ఫైనల్ అంటోంది. తెలంగాణ ఉద్యమం అనగానే 1969లో కాల్పులు, 360 మంది బలిదానాలు, తెలంగాణ జనసభ, తెలంగాణ డిక్లరేషన్, తెలంగాణ జన పరిషత్, ఉద్యమాలు, పోరాటాలు, కవులు, కళాకారులు. అప్పుడు జరిగింది ఒక ఎత్తు అయితే మనం చూసింది చేసింది ఇంకో ఎత్తు. పాత 10 జిల్లాలు 3.5 కోట్ల మందిని బరి గీసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. ఎన్నో పోరాటాలు జరిగితే ఏనాడు ఏది యాద్ చేసుకునే రోజు లేదు. కానీ దీక్షా దివస్ అయితే గొప్పగా చేసిండ్రులా. అమరులను దల్చుడు, తెలంగాణ తల్లిని గొల్చుడు, సార్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసుడు, జేజేలు వల్కుడు, నిమ్స్ దవాఖాన్ల పండ్లు పొలాలు వంచుడు, గిట్లా నడిచింది బీఆర్ఎస్ లీడర్ దీక్షా దివాసు. తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు, 2001లో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ సార్ దీక్షకు బయలుదేరితే కరీంనగర్ దగ్గర రాగబట్టి ఖమ్మం దవాఖానకు దొలకపోయారు పోలీసులు. మా సార్ను అట్లెట్లా అరెస్ట్ చేస్తారని సిద్దిపేటలో హరీష్ రావు సార్ పెట్రోల్ బాటలు పట్టుకుంటే హైదరాబాద్ లో అగ్గిని ముద్దాడి మలిదశ పోరాటంలో తొలి అమరుడైండు శ్రీకాంతాచారి తమ్ముడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని పాపం. కానీ ఖమ్మం దవాఖానలో పండ్ల రసం దాగుడుతోటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమంలోకి దుంగితే కాకతీయ యూనివర్సిటీ కథన రంగంలోకి దిగింది. విద్యార్థుల పోరాటంతో దీక్షలనే ఉన్నని సాటింపేసుకుంటే ఆడికెళ్లి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తీసుకొచ్చిండ్రు. మా రాష్ట్రం మాకు కావాలని తెలంగాణ అంతా ఒక్కటై కొట్లాడే వరకు డిసెంబర్ 9 నాడు సరే అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటనతోటి సార్ దీక్ష వచ్చింది. నిరాహార దీక్ష వినియోగం చేస్తే ఆ గాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళీ కానీ సీమాంధ్ర లీడర్ల రాజీనామాలతోటి సెంటర్ వాళ్ళు వెనుక పట్టు పడితే ఉద్యమం ఇంకింత జోరయ్యింది. వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, సిరిపురం యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య, స్వర్ణ, సునీలు ఇట్లా ఒక్క
ఒకలా ఇద్దరా? 1200 మంది పానాలిస్తే మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జన్ల సమ్మె, వంటవార్పు, రైలు రోకో, అసెంబ్లీ ముట్టడి, ధూమ్ధాములు, అరెస్టుల కదరక, జైలకు బెదరక జంగులేపిరు జేఏసీ జెండా కింద. పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు, పెప్పర్ స్ప్రేలు, కత్తుల వీరంగాలు, కాంగ్రెస్ ఎంపీల పోరాటం, బీజేపీ హిమ్మతోటి మన రాష్ట్రం మనకయ్యింది. బిల్లు కోటేసి అసలు టయానికి కేసీఆర్ సార్ సభల్నే లేడు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? 1200 మంది పైచిలకు అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయినరు. కేవలం సంపాదన, ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగడం వల్లనే ఇలా బీఆర్ఎస్ కు నూకలు చెల్లిన పరిస్థితి. ఏ ముచ్చట ఎట్లున్నా అటెంక ఏమైనా దీక్షా దివాస్ యాద్ చేసుకోవాల్సిన పోరాటమే. కానీ మన పార్టీ పవర్లున్న 10 ఏళ్లలో ఎన్నడింత ఘనం చేయలే. మరి 2 ఎలక్షన్లలో కారు పల్కి కొట్టే వరకు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పుట్టిస్తున్నారో ఏమో. మరి ఇయ్యాలనన్న కేసీఆర్ సార్ దర్శన భాగ్యం కలుగుతుందేమోనని కార్యకర్తలంతా ఏటింగ్ వేస్తే సార్ ఏడున్నాడో ఎవ్వలకు తెలవలే. ఓ పెద్ద షిప్పు పోర్టుకు దూరంగా ఆగుంటది. ఇటుకెళ్ళి చిన్న చిన్న పడవలల్లా సరుకు మోసుకపోతారు. దగ్గర కోంగనే ఆడికెళ్ళి మీదికి లోడెత్తుతారు. గన్నులు, బాంబులు, డ్రగ్స్, గంజాయి ఇట్లా శాననే ఉంటాయి. ఆఫీసర్లకు మతలవు తెలిసేలోపే ఏడికి చేరాల్సిన సరుకు ఆడికి చేరుతుంది. ఏడన పోతానా మతలవు దొరికితే పట్టుకుంటారు. గిసంటి సినిమా సీన్లు మస్తుగానే చూసినాం. సేమ్ ఆంధ్రాల సుత గదే నడిచింది. ఇక లైన్లకు ఎవరు వచ్చిండ్రో చూడుర్రి మరి. సారు సముద్రం మీద షికారు చేస్తలేడు. కోపిన్ బియ్యం మాఫియా పని పడటానికి పోతుండు. 100 కాదు 150 కాదు 640 టన్నుల రేషన్ బియ్యం ఇలువ 6.5 కోట్లట. సాటుగా కాకినాడ పోర్టుకెళ్లి షిప్పులకు ఎక్కించి బయట దేశాలకు తీసుకుపోతున్నారు. జర్ర అయితే ఆఫ్రికాకు షిప్పు చాలా అయ్యేదుండే. మతలబ్ తెలిసి ఆఫీసర్లు అట్కాయిస్తే చిన్న సీఎం పవన్ సార్ పోయి రేషన్ బియ్యం దందా కథ ఏందో అరుచుకొని వచ్చిండు. డ్యూటీలో లాపర్వా చేసిన ఆఫీసర్లకు ఫోన్లనే వార్నింగ్ ఇచ్చిండు. ఎస్పీ కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. గింత బాజాప్తా బియ్యం పట్టుకపోతుంటే పోర్టు సెక్యూరిటీ ఏం చేస్తున్నారని గరమైండు. మారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడుంది? మారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది? ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి ఎలా వచ్చాడు? ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు. చూస్తుంటే సారు హోంశాఖ చేతులకు తీసుకునేదాకా ఎవ్వరు చక్కగా డ్యూటీలు చేయొద్దని డిసైడ్ అయిండ్రా ఎట్లా? ఇంకో ఆరమైతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది మాటిచ్చినట్టే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. పబ్లిక్ తిప్పలు తీరుస్తున్నాం. మా ఏలువడి సూపర్ అని ఇల్లు అంత జూటా ముచ్చట్లు. జనం అరిగోస పడతాన్రు. ఇచ్చిన మాటలు నిలుపుకోలేదు అని ప్రతిపక్షాలు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మా పార్టీ పవర్లోకి వస్తుందని అందరు చెప్పే మాటే. కానీ ఓటర్ల ఏలుకు ఇంకురుద్దే రోజు రావాలంటే 4 ఏళ్ళు ఆగాల్సిందే. అయితే తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇన్నారులో చెప్పున్నే జమిలీ ఎలక్షన్లు వస్తాయట. అంటే పార్లమెంట్ కు అసెంబ్లీకి ఒకటే పారి ఓట్లు. గన్ల అంబాసిడర్ కారు గెలుస్తుందట. కేసీఆర్ సార్ మళ్ళా సీఎం అవుతాడట. కేసీఆర్ గారిని ఈ రోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు. ఎవరెంత ఏడుస్తున్నారో ఎంకషీర్ గాని దేశంలో జమిలీ ఎలక్షన్లు వస్తాయని ఎట్లా చెప్తున్నారు సారు? చెల్ 2 ఓట్లు ఒకటే పారు ఎట్లా పెడతారు? మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు కదా సారు మొన్నటిదాకా. ఇవాళ ఒక్క ఎలక్షన్ అంటారు, రేపు ఒకటే పార్టీ అంటారు. అంతా బీజేపీ కుట్ర అని ఇన్ని రోజులు మాట్లాడినే ఉత్తేనా? బీజేపీ గ్రూప్ మెయిన్ పార్టీ ఉన్న సీఎం చంద్రన్న కూడా ఇంకో 3 ఏళ్ళు అయితే జమిలీ ఎన్నికలు గ్యారంటీ వస్తాయి అన్నాడు మొన్న. మహారాష్ట్రలో కమలం జోరు పెరిగే వరకు సెంటర్ వాళ్ళు కూడా చెప్పునే ఎలక్షన్ల మీద ఆలోచన చేస్తున్నారని ఢిల్లీలో అవుతున్న ప్రచారము. గిసొంటి టైంలో ఎర్రబెల్లి సార్ కూడా గదే అనుడితోటి జమిలికి బీఆర్ఎస్ కూడా జై కొట్టినట్టే అనిపిస్తుంది. అరే మెల్లగా మాట్లాడరా నాయన, గోడలకు చెవులుంటాయి అంటుంటారు. అంటే సాటుకుండి ఎవరన్నా నింటారని బుగులన్నట్టు. ఇక ఫోన్లు మాట్లాడేటప్పుడు చుట్టూ 4 ఉంటే జరంత అసంటకు పోయి మాట్లాడతారు. మంచి చెడు అందరికి చెప్పేటి చెప్పకూడని ఎన్నో సీక్రెట్లుంటాయి. మరి మన ముచ్చట్లు పక్కోళ్ళింటే ఎట్లా?
ఇక ప్రభాకర్ రావు గారు పర్మనెంట్ గా అమెరికాలో సెటిల్ అయితానికి ప్లాన్ వేసినట్టే. ఇండియాకెళ్ళి బతకొచ్చినా నన్ను ఏడికి పంపొద్దని అక్కడ కోర్టులో పిటిషన్ వేసిండు. నాకు పానం మంచిగా లేక కొడుకు దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఎంక్వైరీ పేరు మీద తెలంగాణ సర్కార్ సతాయిస్తున్నదని కోర్టుకు పోయిండట. సార్ ఎవరో తెలుసు కదా, కారు సర్కార్ ఫోన్ ట్యాపింగ్ టీమ్ కు పెబ్బ. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా విన్నాడట. మరి మీదికెళ్ళి ఆటలు రొచ్చుడు సారా అమలు చేసుడు. మునుగోడు ఉప ఎన్నిక అసెంబ్లీ ఓట్ల టైంలా ఇంకింత జోరు చూపించారు. సర్కార్ మారంగానే సార్ అమెరికాకు జంపు. ట్యాపింగ్ టీమ్ కు నంబర్లు ఇచ్చిన పాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచి ఎంక్వైరీ చేస్తున్న నడుస్తున్నది. ఇప్పుడు జప్పునే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును పట్టుకొచ్చే పనులు ఉన్నారు. గా పని రువ్వాడుగా పెంచే వరకు అరెస్ట్ బుగులు పట్టుకున్నదేమో. మరి మొన్నటిదాకా పెద్దసారి చెప్తానే చేసిన జప్పునే ఎంక్వైరీకి వస్తా అని మతలా పంపి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి తీసుకుపోవద్దని కోర్టు కురికేండు. పోలీసులు ఏం చేస్తారో గాని ప్రభాకర్ రావు గారు పట్నం వస్తేనే అసలు పనివంతులు బయట పడేది. 10వ తరగతిలా నిరుడు మా పెద్దోడు 10కి 10 పాయింట్లతోని ఏ గ్రేడ్లో పాస్ అయ్యిండు. మరిగా మా చిన్నోడు ఏం చేస్తాడు? మా పెద్దోడు 8 పాయింట్లు తెచ్చుకున్నాడు కానీ మా చిన్నోడు ఈ తాపకు 10కి 10 కొట్టేటట్టే ఉన్నాడు. ఇగో గిట్లా మాట్లాడుకుంటారు అమ్మ నాయనలు. మా స్కూల్లో అందరికందరూ 10 పాయింట్లతోని ఏ గ్రేడ్లోనే పాస్ అయినరు. జిల్లాలోనే గింతగనం రిజల్ట్ వచ్చిన ఒకే ఒక్క స్కూల్ మాది అని ఈ స్కూల్లో యాడ్లు. ఇన్నొద్దులు ఇట్లనే ఉండే కానీ ఈ కంచెలు అట్లుండది. 10వ తరగతి పరీక్షల తరీక మారిందుల్లా 100కి 100 మార్కులకు రాయాల్సిందే. హౌ మునుపు బోర్డు పరీక్షలు 80 మార్కులకే ఉంటుండే. 20 మార్కులు అంతకు ముందు రాసిన యూనిట్ టెస్టులను బట్టి వేస్తుండ్రి. కానీ ఇప్పుడు గవి కలపరట. అంటే మళ్ళా వెనకటి పద్ధతిలో రాయబోతురన్నట్టు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వశ్చన్లు రాసినా రాయకుండా ఇంటర్నల్ మార్కులు ఎక్కువ కలుపుతున్నారట ర్యాంకుల కోసం. సర్కారీ స్కూల్లో గట్ల నడవది కాబట్టి వీళ్లకు నష్టం కావద్దని పురాగ 100 మార్కులకు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. వచ్చిన మార్కులను బట్టే గ్రేడ్లు ఇస్తారు. అట్లనే 4 పేజీల ఆన్సర్ షీట్లు కాకుండా 24 పేజీలతోని పెద్ద బుక్లెట్ ఇస్తారట. రాసినోళ్లకు రాసినంత 4 పేజీలు ఇస్తే అవిటిని ముడేస్తానికి తక్లివైతది. ఒక్కొక్క పారి ఆన్సర్ షీట్లు మర్చిపోతురట. గా తిప్పలు తప్పిస్తానికి గీ ఇకమత్ అన్నట్టు. మంచిగానే ఉన్నది గాని ఇంకో 4 నెలలైతే పరీక్షలున్నాయల్లా ఇప్పుడు రూల్ మారిస్తే ఎట్లా అని కొందరు టీచర్లు అంటున్న మాట. మునుపు లెక్క 20 మార్కులు కలుస్తాయని పోరలు ఆశలు పెట్టుకోకుండా 100 మార్కులకు రాస్తానికి తయారుండుర్రిగా. ఇక పరీక్ష ఫీజు కడతానికి వచ్చే నెల 5 దాకా టైం పెంచిండ్రు. 500 రూపాయల లేట్ ఫీజు తోటి డిసెంబర్ 30 వరకు కట్టొచ్చు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి టీవీలు ఫోన్లు బంద్ పెట్టి మంచిగా చదువుర్రి. మరి ఊర్లకెళ్ళి పట్నం వచ్చుడు ఒక ఎత్తు అయితే పట్నంలో పోవాల్సిన జాగలకు తిరుగుడు ఇంకో ఎత్తు. ట్రాఫిక్ చిన్నగా ఉంటుందా? మరి ఎల్బీ నగర్లో దిగినామంటే ఆడికెళ్ళి 2-3 బస్సులు మారి కూకట్పల్లికో బోరబండకో పోవాలంటే సాల్ అయ్యేది. కానీ గది వచ్చిన కాంచి మస్తు అలకగైందబ్బా. రప్పున పోతున్నారు, జప్పున తీసుకొస్తున్నారు. దినాంగా రూట్లలో తిరిగేటోళ్లకు మస్తు ఫాయిదా. సిగ్నల్ల తిప్పలు లేవు, ట్రాఫిక్ బాధలు లేవు, రయ్యిన ఉరుకుడే. పట్నంలో మెట్రో రైలు కూతబెట్టబట్టి 7 ఏండ్లు. రోజుకి ఎట్లా లేదన్నా 5 లక్షల మంది ప్రయాణం చేస్తే 7 ఏండ్లలో 63 కోట్ల మంది మెట్రో ఎక్కిండ్రట. మియాపూర్కెళ్ళి ఎల్బీ నగర్, నాగోల్కెళ్ళి రాయదుర్గు, ఎంజీబీఎస్ కెళ్ళి పరేడ్ గ్రౌండ్ 3 రూట్లలో రైళ్లు తిప్పుతుంటే మస్తు మందికి ఫాయిదా అవుతుంది. పొద్దుగాల పొద్దుముక జిబజిబా ఉంటాయి మరి స్టేషన్లు. ఆఫీసులకు పోతోళ్లకు ట్రాఫిక్ తిప్పలు లేకుండా అల్కటి ప్రయాణం. ఎక్కి కూర్చున్నాం అంటే హైదరాబాద్ అందాలు చూసుకుంటా ఫోన్లలో ముచ్చట పెట్టుకుంటా ఆరాంగా తిరగొచ్చు. సీటు దొరకకుంటే నిలబడ్డా యాస్ట్ అనిపించేది. కళ్ళు మూసి తెరిసే లోపట్నే దిగాల్సిన స్టేషన్లు వస్తుంటాయి. ఇక హైదరాబాద్ లో ఆనబడ్డదంటే బండి పక్కకు పెట్టి మెట్రో ఎక్కాల్సిందే. ఎండాకాలంలో రికార్డుల మీద రికార్డులు కొట్టింది. ఎండకాకకు బండ్లు ఎక్కి తిప్పలబడేందుకు కానీ చల్లటి ఏసీ రైల్లో ప్రయాణం చేసిండ్రు చాలా మంది. ఇప్పుడు హైదరాబాద్ లో 88 లక్షల బండ్లు రోడ్ల మీద తిరుగుతుంటే ట్రాఫిక్ తోటి శీతం తిప్పలైతుంది. మరి అటు బండ్ల పొగ, ఇటు ఆరన్ల మోత. బైకులు కార్లు పెరిగినాయి కానీ రోడ్డు గంతే ఉంది కదా. సిగ్నల్ కు సుక్కలే. గా కష్టం కొంత తప్పియాలని ఇంకో 5 రూట్లలో పట్టాలు వరిసే పని ముంగటేసుకున్నారు. పాత బస్తీకి కూడా మెట్రో దౌడు తీయబోతుంది. మొత్తం 74 కిలోమీటర్లు, 54 స్టేషన్లు. కిలోమీటర్ కు 318 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. జనవరికెళ్లే పనులు చాలుగా పోతున్నాయి. ఒడిపిస్తానికి 4 ఏళ్లు పట్టొచ్చునట. రేపు హైదరాబాద్ లో ఇంకెన్ని బండ్లు పెరుగుతాయో గాని అప్పటోరకు ఎట్లనో ఒకట్లా చదువుకోండి. మరి
అనుకున్నా ఇవాళ కూడా ఈయన వార్త ఉంటుందని అనుకుంటూనే ఉన్నా రానే వచ్చింది. ఏం చేస్తాం, సారు జోరు అట్లుంటది. ఇక అరెస్ట్ అవుతాడు, రాజమండ్రి జైలుకు పోతాడు, అయినట్టే పోయినట్టే అని అందరు అంటుంటే ఆయనేమో పరాకతిగా కూకొని కాఫీ దాక్కుంటా ఇంటర్వ్యూలు ఇవ్వబట్టే. హౌ వర్మ గారి గురించే చిక్కడు దొరకడు సినిమా చూపించుకుంటా పట్టుకోరి చూద్దామని సవాల్ చేస్తున్నట్టే ఉంది పో. ఆంధ్ర పోలీసులు 6 రోజులే మరి వర్మ సార్ ను దేవులాడబట్టి 2 స్పెషల్ టీములు 2-3 రాష్ట్రాలు తిరిగినా డైరెక్టర్ గారు జాడబట్టలే ఇదివరకు దాకా. అట్లని గాలి మోటర్ ఎక్కి ఏరే దేశం చెక్కేసిండా అంటే ఈడనే ఉన్నా అని బాజాబ్తా వీడియోలు పంపిస్తుండు, అడిగిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తాండు. అరెస్ట్ చేసి క్వశ్చన్లు అడుగుదాం అనుకున్న పోలీసులకే ఉల్టా క్వశ్చన్లు వేస్తుండు సోషల్ మీడియాలో. అప్పుడు నేను పెట్టిన పోస్టుల తప్పు లేదు, రూల్స్ ప్రకారం కరెక్టే ఉంది, నా మీద కుట్ర చేస్తాండ్రు, దొంగ కేసులు బనాయిస్తాండ్రు అనుకుంటే ఏ సెక్షన్ ఏం చెప్తుందో వివరంగా రాసుకొచ్చిండు. ఒక్క పోస్ట్ మీద గిన్ని కేసులా? నేనేం పరారుగాలే, పోలీసులే నా కాడికి వస్తలేరు. ఒకళ్ళు అరెస్ట్ చేసినా జైల్లో కథలు రాసుకుంటా నాకేం ఫరక్ పడదనబట్టే. కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్ గా తీసుకుంటే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టారు. ఇంత బాజాబ్తా మాట్లాడుతుండు, రాస్తుండు, ఇంటర్వ్యూలు ఇస్తుండు. కానీ ఏడున్నాడో పోలీసులకు ఎందుకు దొరుకుతలేడో? లేకుంటే కేసు పెట్టినా కోర్టులు ఉత్తకతే అవుతుందని వెనక పట్టుకు ఇట్లా పట్టొచ్చురా. చిన్నదో పెద్దదో సర్కారు కొలువు కొట్టాలని బొచ్చడు మంది ఏండ్లక మనం చెమట తీస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిందంటే దరఖాస్తులు లక్షలలోనే ఉంటాయంటే చూడురిగా. అంతమందిని దాటేసుకుంటా కొలువు కొట్టాలంటే ఫోన్లు పక్కకు పెట్టి ఇంటోళ్లకు దూరం ఉండి తెల్లం దాకా పొద్దుం దాకా చెమట తీయాలి. అంతా వేసినా వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. కొలువులు 100లనాయే, రాస్తోలు లక్షలనాయే. గంత మంది పోటీని తట్టుకొని జాబ్ కొట్టుడంటే చిన్న ముచ్చటేం కాదు మరి. యూనిఫామ్ లో లెఫ్ట్ రైట్ కొట్టుకుంటొచ్చి అమ్మా నాయనలకు సెల్యూట్ కొట్టిండ్రు. టోపీ తీసి నెత్తిలో పెట్టి దీవెనార్తి తీసుకుంటుంటే కన్నోళ్ళ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినాయి. టీజీఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీళ్ళంతా కష్టం చూస్తే దుఃఖం వచ్చింది. కష్టపడ్డందుకు దేవుడు సాయం చేసిండు. అందరి ఫెయిల్ అయింది అటెంప్ట్ చేసి, చాలా బాధపడిండు. ఇప్పుడు వచ్చింది, హ్యాపీ, చాలా హ్యాపీ. గీ అమ్మ చూడండి, కొడుక్కు పాయిరంగా ముద్దలు కలిపి తినబెడుతుంది. చాలా వ్యతిరేకం ఏం లేదని చేసిరు సార్ మమ్మల్ని. కొలువు కొట్టిన సంబురంలా అటు ఇంటోళ్ళు ఇటు కానిస్టేబుల్ అన్నలు ఇన్నేళ్ల కష్టాన్ని గిట్లా యాడ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా కష్టపడుకుంటారు. చదువుకునే టైంలో చాలా కష్టం, అంటే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ మనీ ఇట్లా పంపించడం చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఎకనామికల్ నా ఫ్యామిలీ నేను చూసుకునే భరోసా వచ్చింది నాకు. అమీన్పూర్ లో ట్రైనింగ్ అయిన 265 మంది టీజీఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ నడిస్తే మంత్రి శ్రీధర్ బాబు సార్ వచ్చి గౌరవ వందనం స్వీకరించి టాలెంట్ చూపించిన వాళ్లకు మెడల్స్ ఇచ్చిండు. హైకోర్టు, అసెంబ్లీ, ఆసుపత్రులు, రిజర్వ్ బ్యాంక్, రక్షణ శాఖ సంస్థలనే కాకుండా సెక్రటరియట్ సంబంధించిన భద్రత కూడా మీ చేతిలో. హారం కిందనే 8000 మంది కొలువుకెక్కితే ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ కు సెక్యూరిటీ ఇస్తే వీళ్ళు సర్కార్ ఆస్తులకు సెక్యూరిటీ ఉంటారన్నట్టు. పైసలు ఎవ్వరికి ఊకేనే రావు, చెమట తీయాలే. రోజులు నెలలు కాదు, ఏండ్లకేండ్లు అయినా మిగులుడేముండది, ఆడికాడికే అవుతుంటాయి. ఓ ఇల్లు కట్టుకోవాలి, ఇంతంత భూమి జాగ కొనాలని కలలు గంటారు. కానీ కొందరే సంపాదించిన దాంట్లో కొంత ఎనికేసుకుంటారు. కానీ ఇంకా కొందరు అట్లా కాదు, అల్లకటి తొవ్వలు దేవులాడుతుంటారు. ఎట్లయితే పబ్లిక్ను బోర్లేయచ్చు, ఎవరి పేరు చెప్తే పని అవుతుంది అని బగ్గా ఆలోచన చేస్తారు. వీళ్ళు పక్క గాబాపతే ఇంతకు ఏం చేసిండ్రంటే, ఇటు రియల్ పోలీసులు అటు డమ్మీ గన్నులు ఉత్తుత్తి యూనిఫామ్. పట్నంలా గీ బట్టల వ్యాపారికి దమ్కి ఇచ్చి పైకం గుంజబోతే గాషారం మంచిగా లేక దొరికిండు డాక్టర్ గా పోయిన డమ్మీ పోలీసు. హైదరాబాద్ హయత్ నగర్ ఏరియాలో డాక్టర్ చదువు నడుమిట్లు ఇడిచిపెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసిండట. హండ్ల కూడా కలిసి రాక అల్కగా పైకం కమాయించాలని గీ కథ నడిపిండు. ప్లాట్స్ చూపిస్తాము, మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి 21st రోజు మెట్రో సిటీ వెంచర్కి ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఒక హనీ ట్రాప్ లాగా చెప్పిన ఏరియాకు రాగానే అట్కాయించి రియల్ పోలీస్ లెక్క కార్లు అటు ఇటు తిప్పిండు. 3 కోట్లు ఇయ్యకుంటే ఆడోళ్లను సతాయిస్తున్నామని కేసు పెడతామని దమ్కి ఇచ్చిండట.
హాటీడ్ చేసి 20 లక్షలకు బేరం కుదిరింది. అయితే నన్ను ఇచ్చిపెడితే అక్కడ పోయి ఏమున్నది తీసుకొని ఇస్తాను. ఒక వారం రోజులు తీసుకొచ్చి హీగేముంది కాక ఉరికొచ్చి స్టేషన్ల కేసు పెడితే ఉత్తుత్తి పోలీసును ఉత్తగానే అరెస్ట్ చేసిండ్రు. పైసల కోసం యాక్టింగ్ చేసినందుకు వీళ్ళ మీద కేసు అయింది. డమ్మీ పిస్తల్ పోలీస్ డ్రెస్సులు ఆన్లైన్ లో కొన్నారట. ఏ సినిమాలో చూసి ఫాలో అయిండో గాని డమ్మీ పోలీస్ ఆపరేషన్ అట్టర్ ఫ్లాప్ అయింది పో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.